హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ జరుగుతుందండి. సో ఇంతకు ముందు ఏంటంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా చూసేవాళ్ళు. లేడీస్ కానివ్వండి, మెన్స్లో కూడా అట్లాగే ఉండేది. కానీ ఈ రోజుల్లో అయితే అసలు హెయిర్ ఫాల్ అది ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుందని చాలామందికి డౌట్స్ ఉండి రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి కాజ్ తెలుసుకున్నాం అనుకో, ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో అందుకోసం మీకు ఈరోజు మంచి వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో లేయర్స్కి వచ్చేసాను. స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్, మనతో పాటు డాక్టర్ కావ్య ఉన్నారు. హలో డాక్టర్. హలో. సో ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది ఇప్పటిది కాదండి, అసలే చిన్న వాళ్ళ నుంచి స్టార్ట్ అయిపోతుంది అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది. సో కాలేజ్ స్టూడెంట్స్ నుంచి స్కూల్ గోయింగ్, ఇంతకుముందు స్కూల్ పిల్లలకి అసలు ఎలా ఉండేవాళ్ళ వల్ల అప్పటి నుంచే ఏ టెన్షన్సో మరి ఈ అట్మాస్ఫియర్ ఏం తెలియట్లేదు. అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి కాజెస్ ఏంటండి? యూజువల్గా కాజెస్ అంటే ఒకటి అనేది ఉండదు, చాలా కాజెస్ ఉంటాయి. సో మెయిన్ ఏంటి అంటే హెరిడిటరీ ప్యాటర్న్. సో మన పేరెంట్స్కి ఏమైనా ప్యాటర్న్ ఉంది, లేదంటే వాళ్ళ పేరెంట్స్ అంటే మన గ్రాండ్ ఫాదర్స్ అట్లా నుంచి కూడా వస్తుంది. సో అది కాకుండా ఇంకేమైనా ఉంది అంటే ఈ మధ్యన ఉన్న లైఫ్ స్టైల్ అప్పట్లో ఉన్న లైఫ్ స్టైల్కి చాలా డిఫరెంట్. సో స్లో లివింగ్ కాదు మంది, ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటాం మనం అందరం. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో చాలా మందికి మేము ఎప్పుడైతే టెస్టులు చేపిస్తామో చాలా డెఫిషియన్సీస్ ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే B12 కానీ, వైటమిన్ D కానీ, ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయని కూడా తెలియదు. సో వాళ్ళకి ప్రాపర్ సన్లైట్ దొరక, ప్రాపర్ ఫుడ్ తీసుకోక, అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ ఉన్నాయి. దీంతో పాటు పోనీ మంచిగా ఏమైనా తింటున్నారు అంటే అవి ఏమీ లేదు. సో దానివల్ల వైటమిన్ B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ ఇవన్నీ వస్తున్నాయి. సో దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయి అంటే ఇన్ఫెక్షన్స్. సడన్గా ఏమైనా బాడీలో ఇన్ఫెక్షన్ రావడం కానీ, అంటే ఇమ్యూనిటీ పడిపోవడం కానీ, దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వచ్చినా, డెంగ్యూ వచ్చినా కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు చాలా మంది. ఓకే, అవునవును. చిన్నపిల్లలు చూస్తుంటాం ఫీవర్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్, పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా చిన్న ఏజ్ నుంచే చేసుకుంటున్నారు. ఏంటి కాజ్ అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ ట్రీట్మెంట్ గురించి ఒకసారి చెప్తారా? సో యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ అనేది అందరికీ అవసరం ఉండదు. మోస్ట్లీ అవసరం వచ్చేది హెరిడిటరీ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి. బట్ ఈ మధ్యన మేము మాట్లాడుతున్న పేషెంట్స్ మాట్లాడుతుంటే ఏమర్థమైందంటే వాళ్ళ పేరెంట్స్కి హెయిర్ బాగానే ఉంది, వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి కూడా బాగానే ఉంది, మరి వీళ్ళకేమైంది తెలియదు. సో చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటి అంటే DHT అని ఒకటి ఉంటుంది, యూజువలీ మెన్లో ఉంటుంది. అది ఏంటంటే టెస్టోస్టెరాన్ DHT కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ DHT అనేది మన హెయిర్ని చాలా థిన్ చేసేస్తుంది, అక్కడ దాన్ని బ్లాక్ చేసేసి థిన్ చేసేస్తుంది అనమాట. అందుకోసము DHT బ్లాకర్స్ అని యూజ్ చేస్తారు యూజువల్గా. బట్ కొన్నిసార్లు అది సరిపోదు. సో హెయిర్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోయిన తర్వాత మనకి అది మరి తిరిగి రాదు, కంప్లీట్గా డెడ్ అయిపోయింది ఆ ఏరియా, అంటే షైనీ ఏరియా వచ్చేసింది. అలాంటప్పుడు మీరు ఏ ట్రీట్మెంట్ చేసినా, అంటే టాబ్లెట్స్ యూజ్ చేసినా, లేదంటే డైట్ ఫాలో అయినా, ఏం చేసినా సరే పోయిన హెయిర్, కంప్లీట్గా డెడ్ అయిపోయిన హెయిర్ అయితే రాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ట్రాన్స్ప్లాంట్ అవసరం వస్తుంది. అండ్ ఇది వరకు అయితే హెరిడిటరీ ప్యాటర్న్. ఇప్పుడైతే ఒక కాజ్ అంటూ ఏం లేదు, చాలా కాజెస్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ కానీ అవ్వచ్చు, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ అవి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ రీజన్స్ వల్ల ఇప్పుడు ఉత్తి ఇంజెక్షన్స్ లేదు అంటే ఉత్తి టాబ్లెట్స్ అవి సరిపోవట్లేదు, ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్ప్లాంట్ కొంతమందికి. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది పర్సనల్గా, లైక్ అంటే ఇప్పుడు ఎక్కువ మెన్లో చూస్తుంటాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో ఉమెన్లో కూడా పాసిబుల్ ఉంటుందా, వస్తున్నారా, అట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారా? ఉమెన్లో ఏంటంటే చాలా మందికి కన్సర్న్ ఎలా ఉంటుంది అంటే హెయిర్ లైన్ కన్సర్న్ ఉంటుంది. కొంతమందికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది హెయిర్ లైన్. సో అది వాళ్ళ పేరెంట్స్ వల్ల కూడా ఉండొచ్చు, వాళ్ళ డాడీ కానీ మదర్కి ఉన్న హెయిర్ లైన్ అట్లానే వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ మనకు వచ్చేసరికి మన పేరెంట్స్కి ఉన్నది జెనెటిక్స్ ఏదైనా ఉంటే మనకు వచ్చేసరికి డామినెంట్ అయిపోతుంది, చాలా తొందరగా పోతుంది. సో ఆ రీజన్ వల్ల ఈ మధ్యన విమెన్ కూడా ట్రాన్స్ప్లాంట్కి వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ లైన్ కరెక్షన్ ఒకటే జరుగుతుంది. చాలా మంది యాక్ట్రెసెస్ కూడా అట్లా చేయించుకుంటున్నారు, బికాస్ కెమెరా రెడీగా ఉంటారు అండ్ ఇట్స్ వెరీ ఎవిడెంట్ కాబట్టి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మెన్, ఇట్స్ ఆల్సో ఫర్ విమెన్. అండ్ ఆల్సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఓన్లీ హెయిర్కే కాదు, మోస్ట్లీ అమ్మాయిలు చేయించుకునేది ఐబ్రోస్ కోసం. మీరు చెప్పినట్టు సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చాలామందికి ఆ జడేసుకోవడం వల్ల కానివ్వండి, ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న అమ్మాయిలు చిన్న ఏజ్లోనే చూస్తుంటాము. సో వాళ్ళు కూడా చేయించుకుంటారు. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఏ ఏజ్ నుంచి
ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళు అర్హులు అంటారు? సో ఏజ్ అంటే యూజువల్గా మనకి 18 ఇయర్స్ కానీ లేదా టీనేజ్ కానీ ఈ టీనేజ్ టైంలో ఉన్న హెయిర్ ఫాల్ ఏదైతే నార్మలే, కొంచెం ప్యూబర్టీ టైంలో వస్తుంది హెయిర్ ఫాల్. బట్ ఆ తర్వాత అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన హెల్త్ బాగానే ఉందా, ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, మన హ్యాబిట్స్ వల్ల కానీ మన ఫీవర్స్ రావడం వల్ల కానీ దీనివల్ల ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇంటర్నల్గా రెక్టిఫై చేసుకోవాలి. బట్ ఆఫ్టర్ 22 or 23 ఈ మధ్యన చాలా మందికి ఎక్కువ హెయిర్ ఫాల్ చూస్తున్నాం. సో వాళ్ళకి హెరిడిటరీ ప్యాటర్న్ లేదు, బట్ జస్ట్ నార్మల్గా హెయిర్ చాలా ఎక్కువ పోతుంది అంటే వాళ్ళకి వి విల్ స్టార్ట్ విత్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి ఇంజెక్షన్స్ అండ్ ఇంటర్నల్గా మనం డెఫిషియన్సీస్ అనేది కరెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు పిఆర్పి జిఎఫ్సీస్ అందరికీ పనిచేస్తుందా అంటే ఇట్ డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్. బికాస్ హెయిర్ కంప్లీట్గా డెడ్ అయిపోయింది, షైనీ ఏరియా వచ్చేసింది స్కాల్ప్ మీద అంటే అక్కడ హెయిర్ లేదు అని అర్థం. లేని హెయిర్ని ఉత్తి పిఆర్పి జిఎఫ్సీతో తీసుకోవడం రావడం అవ్వదు. సో డెఫినెట్గా అలాంటి కేసెస్లో మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. అండ్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఒక 20 బిలో ఏజ్ వాళ్ళకి మనం యూజువల్గా చెయ్యము. అట్లీస్ట్ ఒక 22 అయినా రావాలి, ఆ తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. అండ్ దట్టు ఇంకా ఏం చేసినా ఆ పర్సన్కి కొంచెం రెక్టిఫై అవ్వట్లేదు, డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన కేసే. హెయిర్ లాస్ ప్యాటర్న్లో గ్రేడ్స్ ఉంటాయి, నార్వే స్కేల్ అని అంటాము. దాంట్లో ఏంటంటే 7 గ్రేడ్స్ ఉంటాయి. సో ఈ 7 గ్రేడ్స్లో 4th గ్రేడ్ టు 7th గ్రేడ్ మధ్యలో ఉంటాయి చూసారా, అలాంటి దాంట్లో 4th గ్రేడ్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవాలి పేషెంట్ని. సో ఈ కేసెస్లో మనము పిఆర్పిజిఎఫ్సి నుంచి స్టార్ట్ చేస్తాము. బట్ అది రెక్టిఫై అవ్వట్లేదు అంటే ఇంకా మనం నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోతాం. సో స్టార్టింగ్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యరు అనమాట. చాలా ప్రొసీజర్ ఉంటుంది. చాలా వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ ఉందా లేకపోతే హెరిడిటీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని లాస్ట్ లో అక్కడికి వెళ్తారనమాట. సో మరి ఈ ప్రొసీజర్ అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటారు? సో ప్రొసీజర్ అంటే ఇప్పుడు కొంతమంది ఎలాంటి డౌట్స్ ఉంటాయంటే నేను ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాను కదా, లైఫ్ అంతా అట్లానే ఉంటుందా? సో వాళ్ళకి ఏంటంటే ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఏంటంటే మీకు ఒక హెరిడిటరీ ప్యాటర్న్ ఉంది, లేదు అంటే మీకు హ్యాబిట్స్ ఉన్నాయి, లేదు అంటే మీకు చాలా స్ట్రెస్ ఉంది, మీరు మెయింటైనే చేసుకోరు అంటే మేం పెట్టిన హెయిర్ కాదు, దేవుడు ఇచ్చినా అది ఉండదు. ఓకే. సో డెఫినెట్గా అది మెయింటైన్ చేసుకోవాలి. హెయిర్ అనేది మెయింటైన్ చేయకపోతే ఇంకా అంతే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత ఇష్టపడి నీకు హెయిర్ లేదని వచ్చి నువ్వు అంత ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేయాలంటారు. సో మెయింటెనెన్స్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు దాకా మీరు చూసుకున్నది వేరు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ హెయిర్, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఇంకా బాగా చూసుకోవాలి. అండ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అది కొంచెం కట్ డౌన్ చేసుకోవాలి. అండ్ డైట్ అనేది ప్రాపర్ గా చూసుకోవాలి. ప్రోటీన్ కానీ లైక్ మల్టీ వైటమిన్స్ కానీ ఇవన్నీ మీ డైట్ లో ఉండాలి. సో ఇది కాకుండా కొన్ని సీరమ్స్ ఉంటాయి హెయిర్ కి, అది కూడా యూస్ చేయాల్సిందే. బికాస్ మీ హెరిడిటరీ ప్యాటర్న్ కానీ మీ బాడీలో ఉన్న డిహెచ్టి ఇవన్నీ మనం తీసేయలేము కంప్లీట్ గా. ఓకే, సో ఇవి మనం తీయలేము అన్నప్పుడు వాటిని రివర్స్ కూడా ఏం చేయలేము, వాటిని జస్ట్ తగ్గించగలం అంతే. సో దానికి సంబంధించిన డైట్ అండ్ దానికి సంబంధించిన సీరమ్స్ అనేవి హెయిర్ కి యూజ్ చేసుకోవాలి. సో మీరు స్పెషల్ గా దానికి తగ్గట్టు ఏమన్నా మెడిసిన్ కానీ ఇస్తారా? వాళ్ళకి ఎన్ని డేస్ వాళ్ళు కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మరి? సో ఎన్ని డేస్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇనీషియల్గా అట్లీస్ట్ 8 months ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత అయితే 1-2 months డాక్టర్స్ చెప్తారు ఏమేం చేయాలి, ఏ షాంపూ యూస్ చేయాలి, ఏ డైట్ యూస్ చేయాలి, అండ్ హెయిర్ని ఎలా టచ్ చేయాలి, ఎలా చూసుకోవాలి, మొత్తం వాళ్ళు చెప్తారు. క్యాప్ యూస్ చేయాలా వద్దా, హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారంగా ఫాలో అయిపోవాలన్నమాట. అండ్ మెయిన్ ఏంటంటే డస్ట్ తగలకుండా చూసుకోవడము, ఇవన్నీ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ అయింది అంటే ప్రాపర్గా టేక్ కేర్ తీసుకోవాలి. సో అదంతా చేయాలి. సో అంటే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత చాలా మందికి ఏంటంటే సో ఆ ప్లేస్లో కొంచెం ఏదైనా స్కార్ లా కనిపించడమో, ఎట్లా ఉంటుందో, బయటికి వెళ్ళొచ్చా, ఈవెంట్స్ ఫంక్షన్స్ అన్నీ అటెండ్ చేయొచ్చా, ఇట్లా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఎప్పటి నుంచి మనకి ఈక్వల్ అయిపోతుంది నార్మల్ హెయిర్తో పాటు? స్కార్స్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత డోనర్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి అయితే మనం హెయిర్ తీస్తామో ఆ ఏరియా అనేది స్టార్టింగ్ లో కొంచెం కనిపిస్తుంది, తీశారు ఇక్కడ నుంచి ఏదో జరిగింది, ట్రీట్మెంట్ అయితే జరిగిందని తెలుస్తుంది. అండ్ మనం పెట్టిన ఏరియా రెసిపియంట్ ఏరియా ఉంటుందో అది కూడా తెలుస్తుంది. బట్ ఇనీషియల్ 1 month మేబీ మాక్సిమం 1 month కొంచెం అంత క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత మేబీ గుండు కొట్టించుకున్నారేమో అనే అనిపిస్తుంది ఎవరైనా సరే. ఓకే. సో కొంతమందికి ఏంటంటే ఈ ఫేజ్ ఏదైతే ఉందో వేరియేట్ అవుతూ ఉంటుంది, అందరికీ ఒకేలా కనిపిస్తుంది అని ఏం లేదు. ఈ ఫంక్షన్స్ ఇవన్నీ అంటారా, ఏ సర్జరీ అయినా సరే
కొంచెం అయితే మనము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఫస్ట్ 1 month డెఫినెట్గా ఒక పర్సన్ ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం కొంచెం కేర్ తీసుకోవడము, కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది, కొంచెం కవర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఉమెన్ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం? వస్తే వాళ్ళు అంటే ఏ స్టేజ్లో వచ్చారు, ఎలాంటి వాళ్ళు చేయించుకున్నారు? విమెన్లో యూజువల్గా ట్రాన్స్ప్లాంట్కి వచ్చే వాళ్ళు హెయిర్ లైన్ కోసం మాత్రమే వస్తారు. అండ్ కొంతమందికి ప్యాచెస్ వస్తాయి, అది వేరే, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో. సో ఈ హెయిర్ లైన్కి సంబంధించిన ట్రాన్స్ప్లాంట్ ఏంటి అంటే, కొంతమంది విమెన్కి ఏంటంటే వాళ్ళకి ఫొటోస్లో కానీ ఏమైనా చూసేటప్పుడు కొంచెం రిసీడింగ్ ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే కొంచెం ఒక దగ్గర పైకి ఉంటుంది, ఒక దగ్గర కిందకు ఉంటుంది. ఓకే, అదంతా ఈక్వల్ చేయించుకోవడం ఇప్పుడు చాలా మంది కూడా చేయించుకుంటున్నారు అట్లాగా. సో మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకు ఉంటుంది, అది అందరికీ ఉంటుంది, చాలా మందికి, మన అందరికీ కూడా ఒక ఏరియాలో కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది. సో అది కొంతమంది అమ్మాయిలకి నచ్చదు, సో వాళ్ళు చేయించుకుంటారు ట్రాన్స్ప్లాంట్. సో వాళ్ళకు కూడా మేము కంప్లీట్ గా హెయిర్ షేప్ చేసేము. సో ఓన్లీ డోనార్ ఏరియాలో షేప్ చేసేటట్టు చేసి ఆ తర్వాత మళ్ళీ హెయిర్ మళ్ళీ వెనకాల కవర్ చేసేసేయచ్చు. ఓన్లీ ఆ పార్టే కొంచెం ముందుకు వేసి డోనార్ ఏరియా అనేది మనం షేప్ చేస్తాం. అక్కడ నుంచి మనము ఫాలికల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఆ తర్వాత ఈ ముందు ఏరియాలో అనేది మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓకే, విత్ ఇన్ 1 month లో మనకి మొత్తం కూడా కవర్ అయిపోతుంది. మొత్తం కవర్ అవ్వాలంటే లైక్ ఒక హెయిర్ చిన్న ఫాలికల్ పెట్టిన తర్వాత ఒక మినిమం లెంత్ అనేది రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో కొంతమందికి 2 months పట్టచ్చు, కొంతమందికి 3 months పట్టచ్చు. అది మన డోనార్ ఏరియా బట్టి ఉంటుంది, మనం తీసుకునే కేర్ బట్టి ఉంటుంది, మన జెనెటిక్స్ బట్టి ఉంటుంది, మన హీలింగ్ ప్రాపర్టీస్ బట్టి ఉంటుంది. సో అందరికి ఒకటే ప్యాటర్న్ లాగా ఉండదు అందరికి. ఓకే కావ్య గారు, సో ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎలా జరుగుతుంది, ఆ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎవరు అర్హులు, అలాంటి విషయాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.